హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వేడి వేడి అన్నంలోకి కొద్దిగా అన్నం తీసుకొని, ఎక్కువగా దొండకాయ పచ్చడి కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందండి. కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలను చక్కగా వేయించుకొని, జీలకర్ర, ధనియాలు కూడా చక్కగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 7, 8 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా వేసి అంతా ఒక మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి, టొమాటోస్ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత కాస్త పచ్చి కొబ్బరి, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి కూడా వేసి ఒక మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇవి కాస్త చల్లారేలోపు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఫ్రై చేస్తూనే దొండకాయలు ఇలా చక్కగా వేగిపోతాయండి. దొండకాయలు కాస్త చల్లారి వరకు పక్కన పెట్టేసుకొని ముందుగా మిక్సర్ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్స్ ఇచ్చేస్తామండి. కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దొండకాయల్ని కూడా వేసి ఒక 2-3 పల్స్ ఇచ్చారంటే, ఎక్కువ లేకుండా ఇలా బరకగా వస్తుంది. పచ్చడి తింటున్నప్పుడు అక్కడక్కడ దొండకాయ ముక్కలు తగులుతూ కమ్మగా ఉంటుందండి. కావాలనుకుంటే పైనుంచి కాస్త తాలింపు గింజలు కూడా వేసేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసిన ఆనియన్ కూడా వేసి ఒక్క మిక్స్ చేసేయండి. అద్దరిపోయే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా దొండకాయ పచ్చడి కలుపుకొని తింటే ఆహా అద్భుతం కదా.